అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక యూస్ఫుల్ రెసిపీని అయితే మీకు చూపిస్తున్నానండి. నిమ్మకాయలు మనకి ఈ సమ్మర్లో ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి. అలాగే మనం ఈ నిమ్మకాయలను తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇవి కొన్ని రోజులకే కూడా పాడైపోతూ ఉంటాయి. అందుకని నిమ్మకాయలు కాస్ట్ తక్కువ ఉన్నప్పుడే ఇలా నిమ్మకాయలను తెచ్చుకుని ఒకసారి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈ సమ్మర్ మొత్తము కూడా మనం ఈ నిమ్మకాయలతో ఏవైనా కూడా అంటే జ్యూసెస్ కానీ ఏవైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంటే ఏమీ లేదండి, లెమన్ జ్యూస్ పౌడర్ని అయితే నేను ఇక్కడ రెడీ చేసి చూపిస్తున్నాను మీకు. అందుకోసమని కొన్ని నిమ్మకాయలని అయితే తీసుకోండి. ఈ లెమన్ జ్యూస్ పౌడర్ కోసం మనం నిమ్మకాయల్ని పచ్చివి కాకుండా కొద్దిగా ముగ్గినవి రసం ఎక్కువ ఉన్నటువంటి నిమ్మకాయలు తీసుకుంటే మంచిదండి. మార్కెట్ నుండి నిమ్మకాయలను తెచ్చుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకుని ఈ నిమ్మకాయల నుండి జ్యూస్ ని సపరేట్ చేసుకుని ఏదైనా బౌల్లోకి అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ అన్ని నిమ్మకాయలని కట్ చేసి జ్యూస్ ని విధంగా అయితే తీస్తున్నాను. నిమ్మకాయల నుండి జ్యూస్ ని సెపరేట్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా ప్రెస్ చేయవద్దండి. కొద్దిగా ప్రెస్ చేసుకుని ఈ విధంగా జ్యూస్ ని అయితే కలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం నిమ్మకాయల నుండి మనం జ్యూస్ ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. మనకి సమ్మర్ అయితే రాబోతుంది కదండి. మనం సమ్మర్ లో ఎక్కువగా లెమన్ జ్యూసెస్ ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అందుకని ఈ విధంగా అయితే మీరు ముందుగానే లెమన్స్ ని తెచ్చుకుని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒకసారి లెమన్స్ ని తెచ్చుకుని మనం లెమన్ జ్యూస్ పౌడర్ ని సిద్ధం చేసుకుంటే మనకి సమ్మర్ అంతా కూడా ఎంచక్క లెమన్ జ్యూస్ ని అయితే తాగేయవచ్చు. ఈ విధంగా నేను లెమన్ జ్యూస్ ని అయితే ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఏదైనా ఒక కప్పు తీసుకోవాలండి కొలత కోసం. ఆ తర్వాత ఈ లెమన్ జ్యూస్ ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా జ్యూస్ లో ఎక్కడైనా చిన్న చిన్న సీడ్స్ కానీ ఇంకా ఏవైనా ముచ్చాలు లాంటివి కానీ ఉంటే అవన్నీ కూడా పక్కకు వచ్చేస్తాయి. నేను ఈ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న కప్పుతో లెమన్ జ్యూస్ ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ లోకి మనం ఏ కప్పుతో అయితే లెమన్ జ్యూస్ తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల పంచదార అయితే తీసుకోవాలి. మరి స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు 4 కప్పులు పంచదార తీసుకోండి. ఈ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే పళ్ళెన్ని తీసుకుని ఈ పళ్ళెంలోకి మనం లెమన్ జ్యూస్ ఎంతైతే తీసుకోవాలనుకుంటామో ఆ లెమన్ జ్యూస్ అంతా కూడా పళ్ళెంలో వేసుకుని పంచదార కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఈ పళ్ళాలని మనం ఫ్యాన్ కింద అయితే పెట్టాలండి. మనం ఎండలో కానీ ఇంకెక్కడ కూడా పెట్టకూడదు. ఫ్యాన్ గాలి కింద పెట్టుకోవాలి. ఈ ఫ్యాన్ గాలితోటే మనకి ఈ పంచదార అంతా కూడా డ్రై అయిపోవాలండి. అంటే పొడి పొడిగా అయిపోవాలి. అప్పటి వరకు మనం ఈ పళ్ళాలను ఫ్యాన్ గాలి కిందే పెట్టాలండి. మీ ఇంట్లో ఇంకా ఎక్కువగా గాలి వీచే ప్రదేశాలు ఉంటే అక్కడైనా మీరు ఈ పళ్ళాలను పెట్టవచ్చు. ఈ పౌడర్ ని మనం ప్రిపేర్ చేసేటప్పుడు మనం వేసినటువంటి పళ్ళాలకు కానీ స్పూన్స్ కానీ ఎక్కడ కూడా తడి లేకుండా ఉండేలా చూసుకోవాలండి. నాకైతే 2 రోజులకి ఈ విధంగా కొద్దిగా డ్రై అయ్యింది. ఈ పంచదార మనకి పూర్తిగా డ్రై అవడానికి 5 నుండి 6 రోజులు టైం అయితే పడుతుందండి. 2 రోజులకి నాకు ఈ విధంగా అయితే డ్రై అయ్యింది. ప్రతిరోజు కూడా మనం స్పూన్ తో ఈ విధంగా కలుపుకుని మనం పలుచగా అయితే పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు ఇది తొందరగా అయితే డ్రై అవుతుంది. నాకైతే ఇది పూర్తిగా డ్రై అవ్వడానికి 6 డేస్ అయితే టైం పట్టిందండి. పంచదార మనకి ఎక్కడ కూడా స్టిక్కీగా అయితే లేదు. ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకుని మిక్సర్ జార్ లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి లెమన్ జ్యూస్ పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి. మనం ఈ పౌడర్ ని ప్రిపేర్ చేయడానికి మిక్సర్ జార్ తీసుకున్నప్పుడు మిక్సర్ జార్ కూడా ఎక్కడ కూడా తడి ఉండకూడదండి. తడి లేకుండానే మనం ఈ పౌడర్ ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎంత వీలు ఉంటే అంత మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. మీకు లెమన్ జ్యూస్ కొద్దిగా స్పైసీగా సాల్టీగా కావాలనుకుంటే మీరు ఈ పౌడర్ బ్లెండ్ చేసే ముందే మిక్సర్ జార్లోకి ఒక 10 మిరియాలు అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ ని ఏదైనా ఎయిర్టైట్ గా ఉండే గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఈ పౌడర్ మనకి 6 మంత్స్ వరకు ఫ్రెష్ గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పౌడర్ తో మనం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని ఈ గ్లాస్ లోకి 2 టీ స్పూన్ల వరకు లెమన్ జ్యూస్ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టినటువంటి సబ్జా గింజలు వేసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకుని వాటర్ పోసుకుని కలుపుకుంటే మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు ఈ పౌడర్ ని బ్లెండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుని బ్లెండ్ చేసుకోకపోతే మీరు జ్యూస్ రెడీ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనం లెమన్ జ్యూస్ లో కొద్దిగా సాల్ట్ వేసుకుని జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటే మనకి లెమన్ జ్యూస్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఈ జ్యూస్ లోకి మీరు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.